जये रंगपतिं तुंगशेषपर्यं कषायिनं शनैरुन्निद्रनेत्राभ्य प्रणीताशेषचेतनम् अप्राकृते दिव्यधामुनि श्रीमातृपरिसेवितं तरीकायदृशं संश्रयेति विचिन्तये। जय श्रीमन्नारायण। वेदांत प्रवर्तकुलु महामहोपाध्यायुలు విశాంతిక కేసరి శాసనరత్నాకరులు ఇటువంటి అనేక యుగంలో వహించినటువంటి మహానుభావులు రఘునాథాచార్య స్వామి వారు మాకు చాలా ఆప్తులైనటువంటి వారు. ఎంత ఆప్తులో నేను చెప్పలేదు, దాన్ని నేను చెప్పలేదు. పరమాప్తుడు ఇంకంతకంటే ఇంకా సూపర్నేటివ్ వర్డ్ ఇంకేం లేదు. పరమ ఆప్తుడు. ఒక చిన్న ఉదాహరణమే నేను చెప్తాను. పెద్దలైనటువంటి వారు ఏదో ఒక సందర్భంలో ఫలాన్ని 2 విషయముల మీద కనుక వ్రాసి ఇచ్చినట్లయితే దాన్ని మేము పర్యాలోచన చేసి వారికి మేము సత్కారం చేస్తాము అని ఒక ప్రకటన చేశారు. ఎవరు పెద్దలు ఏమిటి వివరాలు నేను చెప్పను, వాటి అవసరం ఏం లేదు. జరిగిన సందర్భం చెప్తున్నాను. ఈ చెప్పిన దాంట్లో రఘునాథాచార్య స్వామి వారి యొక్క గొప్పతనము ఔదార్యము మాత్రమే మీరు తీసుకోండి, ఇంకా వేరే ఏమీ తీసుకోండి. ఆ విషయము పెద్దలు ప్రకటన చేసేదో ఈ విషయం సగుణ బ్రహ్మవాదం, రెండవది బ్రహ్మస్వరూప నిరూపణం. ఈ రెండును ఇచ్చారు. ఇక్కడ 2 విషయములు ఇచ్చారు. ఇచ్చి అంటే బహుశా సదేవ సౌమ్యేతమకరాసి ఏకమేవా ద్వితీయం అనే శృతి ఇచ్చి ఈ రెంటి మీద కూడా సమగ్రంగా విచారణ చేసి ఎవరైనా చేసినట్టయితే చేసిన వారికి మేము సత్కారం చేస్తాం. సరే, ఆ 2 విషయముల మీద నేను చేశాను. నేను చేసి పెద్దలకు పంపించాను. అప్పటికే నేను వేదాంత సంగ్రహానికి వ్యాఖ్యానం రాయడం, శ్రీభాష్య జిజ్ఞాసాధికరణం అనువదించడం, వేదాంత కార్యక్రమానికి స్వతంత్ర వ్యాఖ్యలు ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత అప్పుడు జరిగింది ఈ ప్రక్రియ. సరే, కూర్చున్నారు వారు, వీరు కూర్చున్నారు. వారు ఎవరో పెద్దలు మరింగడి స్వామి వారు, ఇంకోరాడు కూర్చున్నారు. నేను మొదటి శ్లోకం ఒకటి నేను రాసినటువంటిది అక్కడ చదివి చేస్తే దాని మీద విచారణ చేశారు. అయిపోయింది, అంతే. ఇక విచారణ ఇంకేం లేదు. ఆ పుస్తకాలు ప్రింట్ చేయలేదు, ఏమీ లేదు. కానీ నేను పట్టుదలగా రాసినటువంటిది అందులో ఒక పుస్తకం, చాలా పట్టుదలగా రాశాను. ఎందుకంటే ఎవరూ చెప్పని విలక్షణమైన అర్థం కూడా నేను చెప్పాను. ఈ కృతికి ఇలా అర్థం చెప్పుకుంటే చాలా సమంజసంగా ఉంటుంది అని ఒకనప్పుడు రఘునాథాచార్య స్వామి వారి విషయంలో వారు ప్రింట్ చేసిన గ్రంథంలో కూడా అయ్యా ఈ శృతికి ఈ రకమైన సమన్వయం చాలా సముచితంగా ఉంటుంది అని నేను వ్యాసం కూడా రాసి పంపించడం జరిగింది. సరే, ఇది అయిపోయిన తర్వాత ఈ పుస్తకాలు కట్టబెట్టేశాను, మూలబెట్టేశాను. కానీ నా ప్రయత్నం నేను మారను కదా, నేను చేసే కృషి చేస్తూనే ఉంటాను. అవి ముద్రణ అవుతూనే ఉంటాయి. వాటికి ఏమీ ఆగేది ఏం లేదు. ఒకనాడు ఒక సందర్భంలో అంతకుముందు నేను శ్రీభాష్యం అప్పరాచార్య స్వామి వారి దగ్గర శ్రీభాష్యం శృతప్రకాశికతో వాడు సేవిస్తున్న సందర్భంలో శృతప్రకాశికలో ఉండే కొన్ని పంక్తులను ఎర్రగా ఉండేటువంటి ఒక పెన్సిల్ తోటి అండర్లైన్ చేసి పెట్టి, స్వామి ఆ శృతప్రకాశికలో ఎర్రని పెన్సిల్ తోటి అండర్లైన్ చేసి ఉన్న పంక్తులు సమన్వయించడం కష్టం. ఇది సమన్వయించగలిగిన వారు ఒక్కరే ఉన్నారు మన వారిలో. వారు శ్రీభాష్య వారు ఎస్ఎన్సి రఘునాథాచార్య స్వామి వారు వరంగల్లో ఉంటారు. అంతవరకు వారి పేరే తెలియదు. ఎస్ఎన్సి అంటే ఉంటుంది రఘునాథాచార్య. ఎందుకంటే నా పని ఏదో నాకు జరుగుతుంటే మిగతా ప్రపంచం గురించి స్వక్రియా సాధనం చక్ర నామన్యపేక్షితం. తన పని బాగా సాగుతుంటే మిగతా వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోడు. ఈ శాస్త్రమే చెప్తాను. అందుకనే నాకు తెలియదు. ఎప్పుడైతే ఈ మాట చెప్పిన వెంటనే నేను పుస్తకం దగ్గర పెట్టుకొని ఇక్కడికి వచ్చేసా, వరంగల్లో వచ్చేసాను. ఎందుకంటే మరి అక్కడ ఇంకొక సన్నివేశం కూడా జరిగింది. కేవలం ఇదొక్కటే కాదు. నేను కొంత నాకు శాస్త్ర పరిచయం ఉంది, న్యాయం ఉంది, వ్యాకరణం ఉంది, మీమాంస ప్రత్యేకంగా చదువుకున్నా.
శాస్త్రపరిచయం ఉన్నటువంటి సిద్ధిత్రయ గ్రంథాన్ని నేను సమన్వయించుకుంటున్నాను. కొన్ని చోట్ల సమన్వయం కాల, కొన్ని పంక్తులు బాగా తర్కంలా కనిపించదు, తర్కజటిలంగా ఉంటుంది. తర్కంలా కనిపించదు కానీ తర్కంలా కనిపించనే నవ్య న్యాయం అందులో ఏం లేదు, అవచ్ఛేదాలు ఏమీ లేవు. కానీ ఆ శైలి తర్క భూయిష్టమైనటువంటి శైలి. కొన్ని చోట్ల అక్కడక్కడ సమన్వయించకపోతే ఇది రెండు కలిసి వచ్చాయి నాకు. ఓహో, నాకు అందులో సందేహాలు ఉన్నాయి, ఇందులో గురువు గారు ఇలా చెప్పారు, అందులో ఆ పెద్ద మనిషిని మనం సేవించుకోవడం మంచిది అని నేను వరంగల్ వచ్చి 15 రోజులు వారి ఇంట్లో నేను ఉండి, ఇది ఎప్పుడు జరిగింది, బహుకాలం క్రితం జరిగినటువంటి ఇవాళ జరగడం, బహుకాలం క్రితం జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను. వారి ఇంట్లో ఉండి 15 రోజుల పాటు వారు ఆ సిద్ధిత్రయంలో ఉండేటువంటి ఆ పంక్తులకు సమన్వయం వారు చేసిన తర్వాత ఎలా సమన్వయం చేసేవారు? ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆ స్టేషన్ వెనకదాకా నడిచి వెళ్ళేవాడు. ఆ నడిచి వెళుతున్నప్పుడు వారు చెబుతూ ఉండేవారు, నేను వింటూ ఉండేవాడిని. పొద్దున్నీ సాయంకాలంగా చెబుతుంటే పొద్దుంటి సాపాటు టైం తప్ప మిగతాప్పుడు అంతా చెప్తూనే ఉండటం. ఆ విధంగా వారు నాకు కావాల్సినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. వారు నివర్తింపజేయగలిగారు, కానీ నేను ఎంతవరకు నివర్తింప చేసుకున్నానో నాకు తెలియదు. వారు పోగొట్టారు, కానీ అది ఎంతవరకు నేను సమన్వయం చేసుకోగలిగాను అంటే అంత శాస్త్ర జీవితమైనటువంటి కదా. ఆ విధంగా వారు మాకు ఆచార్య. ఇంకొక విషయం, ఒక రోజున నన్ను పిలిచి, బాబు ఫలానప్పుడు పెద్దలు రాయమన్నటువంటిది ఒక పుస్తకం మీద, అది మీరు నా దగ్గరికి పట్టుకొచ్చి సమగ్రంగా పూర్తిగా వినిపించారని నేను విన్నాను. ఇది ముద్రణం జరగాలి అన్నాను నేను. దానికి 2 మాటలు రాశాను. దాన్ని 2 భాగములుగా కూడా నేను విభాగం చేశాను. అంటే ఉపనిషత్ భాగము, శ్రీభాష్య భాగము 2 విభాగం చేశాను. ఆ పుస్తకం ఏమైంది అని అడిగారు. అయ్యా ఏమవుతుంది, అలా ఉన్నది వేడనే ముద్రణం చేయండి, అది ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం. దాన్ని నేను చాలా శాస్త్రీయం కదా. ఈ గ్రంథం ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం అనేటువంటి గ్రంథం ఇది మా రఘునాథాచార్య స్వామి వారికి మేము సమర్పణం చేశాం. వారికి అంకితం చేసినటువంటి వారికి శ్లోకాలు కూడా శ్రీమత్ తాతపదారవాల లలిత పురారంభ రమ్యాంకురం వేదాంతానికి సులభ బుద్ధి సుదృఢ స్కంధం మహా గ్రంథ సచ్ఛాఖం రస్యదనూనవిత్త సుఖరం సీతాక్ష సన్మాధవీ సృష్టం శ్రీ రఘునాథనామ సహకారం మహాంతం స్తుమ. రఘునాథ దేశుడు తీయ మామిడి చెట్టు. ఇది ఉత్త తీయ మామిడి చెట్టు కాదు, తనకు తీయటి పళ్ళు కలిగిన మామిడి చెట్టు. దానిని మాధవీలత కూడా అల్లుకుని ఉన్నది. మామిడి చెట్టును అల్లుకున్నది మాధవీలత బట్టి. చూడలేని పాపిష్టి తుఫాను నేలకూర్చే రతం మూడైపోయిన మామిడి చెట్టు మొగము నేల వైతే ఒక కవి తెలుగు అద్భుతమైన కార్యం కూడా రాశాడు. అటువంటి సహకార వృక్షం మా రఘునాథ దేశికులని దాని మీద ఒక 3-4 శ్లోకాలు నేను రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని గురించి వారు ప్రస్తావన చేస్తే, అయ్యా లింగరాచార్య స్వామికి దాసోహములు ఎవరు వెయిట్ చేసిన తర్వాత నా 2 మాటలు నేను ముగింపు చేస్తాను. ఆ లింగరాచార్య స్వామి వారు మాకు హృదయ నిర్విశేషమైన వారు. వారికి మాకు లింక్ ఏమిటంటే కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం లింక్. ఇద్దరు అక్కడ పేపర్లు దిద్దేవాళ్ళం. ఇద్దరం వారిని కట్టలు పట్టుకొచ్చి ఆయనకి నాకు పడేస్తే మేము వెళ్ళినా గెస్ట్ హౌస్లో కూర్చొని దిద్దుతూ ఉండేవాళ్ళం అన్నమాట. అలా ప్రారంభమైన మా ప్రక్రియ వారి నాన్నగారి యొక్క అనుగ్రహాన్ని నేను పొందాను. రంగాచార్య స్వామి వారు న్యాయ వేదాంత విద్వాన్. ఆ రోజుల్లో న్యాయ వేదాంత విద్వానాన్ని విరుద్ధంగా చాలా తక్కువ మందికి ఉండేది. మా నాన్నగారికి ఉండేది. రఘునాథాచార్య స్వామి వారి కంటే 25 సంవత్సరాలు పెద్దవారు మా నాన్నగారు. శ్రీపెరుంబూరులో వారు న్యాయ వేదాంతాలు అధికరించినటువంటి వారు. ఆ రోజుల్లో గోరుట్ల నృసింహాచార్య స్వామి, వారికి కొండలం నృసింహాచార్య స్వామి అని పేరు. ఇంతంత కొండలు ఉండేవి. ఆ కొండల నృసింహాచార్య స్వామి వారు అక్కడ శ్రీపెరుంబూరు వేయించేసి అక్కడ ఎంతోమందికి ఈ భాష్యాది గ్రంథములను వారు చెప్పారు. ఒక తెలుగువారు
ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి శ్రీపెరుంబుదూరులో ఉండి అక్కడ అద్భుతమైనటువంటి ప్రచారం చేశారంటే సామాన్యమైనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో మా తండ్రి గారు వారు అక్కడ శ్రీపెరుంబుదూరులోనే 10 సంవత్సరాల నుండి వారి న్యాయ వేదాంతాలు అధికరించేటటువంటి మహానుభావులు. తర్వాత అక్కడేదో చిన్న సన్నివేశం జరిగింది. ఒక పొలంలో స్నానం చేస్తున్నారు మన తెలుగు వారంతా కూడాను. స్నానం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను చూచి రాళ్ళు పెట్టి కొట్టారు. కొడితే వెంటనే అక్కడ పండిత రంగాచార్య స్వామి మా నాన్నగారి మానమామ గారు గొప్ప పండితులు, ఆసూరి వారి సాక్షాత్ శిష్యులు. అటువంటి మహానుభావులు మనం ఇక్కడ ఉండకూడదు. మన తెలుగువారంటే ఇష్టం లేనటువంటి ప్రదేశం మనం ఎందుకు ఉండాలి, మనం వెళ్ళిపోతాం అని మైసూరు వెళ్ళిపోయారు. మైసూరులో అక్కడ పెద్దలు వరదాచార్య స్వామి వారు పేరు ఉండేవారు. ఆనాడు ఉండేటువంటి పెద్దలు ఎవరు ఉండేవారు. అక్కడ వారు అంతా పూర్తి చేసుకున్నారు. సాహిత్య భూషణ అనేటువంటి ఒక బిరుదాన్ని కూడా మా నాన్నగారు పొందారు. న్యాయ వేదాంత ఆ వాటలో ఆ రోజుల్లో న్యాయ వేదాంత విద్వాన్ అనే పేరు కలిగిన వారితో మా నాన్నగారు ఉండేవారు. ఆయన పుస్తకాల మీద సముద్రాల లక్ష్మణాచార్య స్వామితా నిరూపిత స్వతాం భజతే అయం గ్రంథ ఏదైతే స్వతాం నిరూపిత స్వామితాం భజతే లక్ష్మణార్య అని రాసేవారు. తర్కం పొందుతూ రాసే పుస్తకం మీద నాకేం అర్థమైంది కాదు. ఏమిటి సముద్రాల లక్ష్మణాచార్య స్వామితా నిరూపిత స్వతాం భజతే అయం గ్రంథ అంటే ఈ గ్రంథము లక్ష్మణాచార్యుడిని అంటానికి దానికి ఒక తర్కం పొందుతూ పెట్టి రాసేవారు. అలా నా దగ్గర శ్రీ భాష్య రెండుండేవు చాలా ఎక్కడైన గ్రంథాలు నా దగ్గర నా పుస్తకంతా ఉండేది. అటువంటి పెద్దల యొక్క సంబంధం కలిగినటువంటి ఆ రోజుల్లో అప్పటికి చెరగపురామంజాచార్య స్వామి కూడా అక్కడ శ్రీపెరుంబుదూరు వెళ్ళారు, అధికారం చేసేవారు. అటువంటి స్వామి కొండల నరసింహాచార్య స్వామి ఇక్కడ కోరుట్ల బహుశా అది కరీంనగర్కి దగ్గరలో ఉండి ఉంటుంది. అక్కడ సంస్థలు పాఠశాల కూడా ఉండేది. ఆనాడు వేదాంతాలు చెప్పేవారు. ఇక్కడ ఎవరు చదువుకునేవాళ్ళు లేరు. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ రాణించారు బ్రహ్మాండంగా. మా నాన్నగారు రాశారు వేదాంతో భయ తత్వవిత్వ మహత శ్రీమన్ సింహార్యత సంసారార్ణవ మగ్న చేతన సముద్ధారైక దీక్షాజిత సంప్రాప్తాగమ శీర్షం ఆదుత భయ భరద్వాజాన్వయోద్దీపకం శ్రీమద్ వెంకటరంగ దేశికమహం జ్ఞానాదిపూర్ణం భజే అని మా నాన్నగారు తమ గురువు గారు వెంకటరంగాచార్య స్వామి వారు వారిని కొండల స్వామివారి శిష్యుడు, కొండల నృసింహాచార్య స్వామి వారి శిష్యుడు వెంకటరంగాచార్య స్వామి వారి శిష్యుడు మా నాన్నగారు కనుక వారిని స్తోత్రం చేశారు. తెల్లవారు చేస్తే ఈ శ్లోకాలు చదవనిదే మేము ఏ పుస్తకం అది కొండల నృసింహాచార్య స్వామి. అందుకే ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను నేను. కరీంనగర్ దగ్గరలో ఉన్న కోరుట్ల ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందువల్ల ఈ భూమిని తెలుసుకోండి, మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఎంతెంత మహానుభావులు మనకు తెలిసిన వారికి చెప్పే ఇటువంటి వారు ఎంతోమంది. మళ్ళీ ఆయన కృష్ణమాచార్య ఇస్తున్నాం, యథాధాన కృష్ణమాచార్య వారి అవార్డు కూడా ఇచ్చారు నాకు కరీంనగర్లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి. వారు సామాన్యుల యథాధాన కృష్ణమాచార్య ఇస్తున్నవారంటే సామాన్యుల వారు శుద్ధప్రకాశంతో సహా శ్రీ భాష్యాన్ని చక్కగా తెలుగులో అనువాదం చేశారు. వేదాంత సంగ్రహాన్ని కూడా అనువాదం చేశారు. కాకపోతే ఆ అనువాదం చాలా కష్టంగా ఉందని అది చూసి ఇలా కాదు ఇది ఇంకా సులభంగా ఉండాలి, దీని వ్యాఖ్యానం కూడా కావాలని చెప్పి నేను ఎప్పుడో 90లో నేను వేదాంత సంగ్రహానికి అనువాదం చేసి దాని వ్యాఖ్యానం కూడా రాశాను. దాన్ని మళ్ళీ రివైజ్ చేశాను. దాన్ని మళ్ళీ వ్యాఖ్యానాన్ని రివైజ్ చేయడం జరిగిందనమాట. అటువంటి మహానుభావులంతా కూడా ఈ ప్రాంతంలో ఉండేవారు. మరి మా రమణాచార్య స్వామి వారు సామాన్యులైన వారు గారు, వారి గురించి కదా మనం చెప్పుకుంటాం. ఒక శ్లోకం మాత్రమే నేను వారి గురించి నేను మనవి చేసి నేను సమరస కవితా వనిత సుషమా సముపాస్తి షష్టవాగ్భూషా సమరస కవితా వనిత సుషమా సముపాస్తి షష్టవాగ్భుష్టా రసవత్తరమైనటువంటి కవిత అనేటువంటి వనిత యొక్క సుషమను ఉపాసనం చేశారు. అందమైనటువంటి స్త్రీని ఉపాసన చేశాడు. అది కూడా ఉపాసన. పరమార్థను ఉపాసన చేసాం, ఉపాసన అంటాం కదా. ఇక్కడ కూడా శృంగార రసంలో ఏమిటంటారంటే సుషమోపాసన అంటారు. సౌందర్య ఉపాసన. సౌందర్య ఉపాసన అలంకార శాస్త్రం చదువుకున్న వారు విమర్శ చేసేటువంటి మహానుభావులు రసోపాసకులు అది అంటారు. సమరస కవిత వనిత సుషమా సముపాస్తి శస్తవాక్చుష్టా
శృతి లలిత భణితి కలితా వినిహిత మూర్ధసు అనన్య రసచిత్తై అనాల్ప రసచిత్తై. ఇటువంటి సమరసమైనటువంటి కవితావంత యొక్క సౌందర్యాన్ని ఉపాసనం చేసి శస్తవాక్తుష్ట ప్రశస్తమైనటువంటి వాక్కులతోటి చుష్టా ఆనందించినటువంటి వారు. వారి కవిత్వం వారికి ఆనందాన్ని కలగజేసి, ఎందుకంటే వారు అద్భుతంగా అనువాదం చేసేవారు. చేసేటువంటి అనువాదం మనకి తిరువాయిమొழிలో ఉండేటువంటివి వాటిని కూడా కొన్ని దశకాలు చాలా అద్భుతంగా వారు అనువాదం చేశారు సంస్కృతంలో. వెనకటి రోజుల్లో వాళ్ళ వరంగల్ నుంచి పబ్లిష్ అయినాయి. ఇక్కడి నుంచి ఒక సంస్కృత ఒక పుస్తకం ఒకటి, ఒక పత్రిక ప్రింట్ అయ్యింది. ఆ ప్రింట్ అయిన పత్రికలో వీరు రాశారు. రసగంగాధరం మీద వ్యాఖ్యానం చేశారు. నేను రసగంగాధరం మీద దాన్ని ఖండనం చేశాను. రసగంగాధర ఖండనమే నేను ఒక పెద్ద సీట్ తీసి రాశాను. కావ్య ప్రకాశ్ హృదయ ప్రకాశ అని ఇందులో ఒక గ్రంథం రాశాను. మరి ఆ రసగంగాధరాన్ని నేను ఖండనం చేయడానికి నాకు బీజీ వేసిన వారు ప్రమాణం చేస్తున్నాను. వారు రాసిన ఒక వ్యాసం నాకు ప్రోత్సాహించడం సాహిత్య హృదయం కలిగినటువంటి వారు. శృతి లలిత భణితి కలిత, చెవికి ఇంపుగా ఉండేటువంటి లలితమైన భణితితో కూడినటువంటి వాడు. అటువంటి మహానుభావులు నిహిత మూర్ధసు అనంత రసచిత్తై, గొప్ప రస హృదయం కలిగినటువంటి ప్రకృతి చేత మూర్ధసు నిహిత తిరస్కరించబడినటువంటి మహానుభావులు. శబ్ద ప్రమాణ శబ్ద ప్రయోగ కౌశల ధారా సంభరిత వాక్య పరిపాట్య. శబ్ద ప్రయోగ కౌశలాన్ని వారు ఎన్నగలిగినంతగా రఘునాథాచార్య వారిలాగా మరొకరు ఎన్నలేదు. అందుకని బెల్లకొండ రామారావు గారు ఉండేవారు నరసరావుపేట. ఆయన శాంకర భాష్యం ఇవన్నీ చాలా రాశారు. అంటే ముందు ఆయన వైష్ణవుడే. కానీ మన వైష్ణవుల యొక్క పంక్తిలోకి నేను వచ్చి సాపాటు చేస్తానన్నాడు ఆయన. అంటే మన వాడు ఎందుకు ఒప్పుకోలేదు. మీరు వైష్ణవం పుచ్చుకోవచ్చు కాక, కానీ మీరు జన్మసిద్ధమైన వైష్ణవం కాదు కనుక, ఇది మధ్యాహ్నమైన వైష్ణవం కనుక మీరు మా పంక్తిలో కూర్చోడానికి వీలేదని ఎవరో కొంచెం అడ్డం పెట్టారు. పెట్టేటప్పటిగా ఆయన కోపం వచ్చి అసలు రామానుజ త్రిభాష్యయుక్తం తత్తుచ్చం అని మొత్తం రామానుజుల వారిని అక్షరశః ఖండనం చేసేసాడు బెల్లంకొండ రామారావు గారు. మా రఘునాథ ఆచార్య స్వామి వారు కూడా దాని మీద నన్ను పుస్తకాలు అడిగారు ఆ రోజుల్లో. అయ్యా దాన్ని ఖండనం చేయాలి, మనం చేయాలంటే ఇప్పటి వాడు ఆయన ఉన్నాడా పోయాడా, ఆయన గురించి మనం ఖండనం చేసేది స్వామి, ఎందుకు అనవసరమైన ప్రచారం మనం ఇచ్చినట్టు అవుతుందేమో. అది ఆ పుస్తకాలు వాడు చదువుతున్నవాడు ఎవరు? శాంకర భాష్య విమర్శ ఎవరికి తెలుస్తున్నాడు, ఎవరు చదువుతున్నాడు. ఇప్పుడు మీరు దాని ఖండనం ప్రారంభిస్తే ఇది దాని ప్రచారంలోకి వస్తుంది. ఇది అంత అవసరం లేదని నేను అనుకుంటాను. నన్ను ఆయన తాతాచార్యులు వారు విద్యాపీఠం వైశాంతులుగా ఉండేవారు. ఆ తాతాచార్య స్వామి వారు కూడా నన్ను అడిగారు, స్వామి మాకు ఆ గ్రంథాలు కావాలి బెల్లంకొండ రామారావు గారి, మీరు ఇవ్వగలరా అంటే వారికి కూడా నేను పుస్తకం సంపాదించాను. వారికి చెప్పాను, ఇప్పుడు మనం వాటి మీద చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నము, మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకండి, వాటి ఖండించక్కర్లేదు. సరే మీరు ఖండించారు. కానీ వీరి ఖండనం అంతా దేని మీద నడిచింది? బెల్లంకొండ రామారావు గారు చేసిన వాక్య రచనలో ఉండే శబ్ద ప్రయోగాల యొక్క అపశబ్దతను ఈ చివరి చివరి దాకా బ్రహ్మాండంగా ఖండించారు. ఈ వాక్యం, ఈ శబ్ద ప్రయోగం తప్పు, ఇక్కడ ధాతు తప్పు, ఇక్కడ లింగం తప్పు, ఇక్కడ ఈ వచనం తప్పు, ఇది అనమాట. అందువల్ల శబ్ద ప్రయోగ కౌశల ధారా సంభరిత ఏమండి వాక్య పరిపాట్య, ఇటువంటి వాక్య పరిపాటితోటి పాఠిత విపక్ష విద్వత్ వాక్యుక్తి వ్యక్త సూక్తి ముక్తాఖ్య. ప్రతిపక్షులైన వారి యొక్క వాక్కుల యొక్క, విపక్ష విద్వాంసుల యొక్క వాక్యుక్తుల ఉండేటువంటి అంటే అక్కడ వ్యక్తమైన సూక్తి ముక్తాఖ్య, అక్కడ ఉండేటువంటి ఉత్తమమైనటువంటి సూక్తులను బయటికి లాగి ఖండన చేయవలసింది చేసి అండి విమర్శన చేసినప్పుడు అందులో ఉండేటువంటి మంచి చెడ్డలని కూడా బయటికి తీసుకొచ్చినటువంటి మహానుభావులు. శ్రీవత్ షఠకోపవచో నిశ్చయామనాయ దృష్ట తత్వార్థాః అండి అనవరత గుణి సుశిష్య ప్రవితరణ శ్లాఘనీయ గురు విభవ.
ఉత్తములైనటువంటి శిష్యులను స్వీకరించి ఆయన కవి గారు అంటారు, అయ్యా మంచి శిష్యుని ఎన్నుకోవడం అనేటువంటి గురుకులతో ఉత్తమం. దానికి ఉపాధ్యాపకుడు అవడం కాదు, మంచి శిష్యుడిని దగ్గర ఎన్నుకోవాలి. ఎందుకంటే ఈ శిల శిల్పంగా పనికొస్తుందా లేదా అని తెలియని వాడు శిల్పేలు అవుతాడు. పట్టుకురంగానే ఇలా కొట్టంగానే ఉరిపెట్టి కొట్టంగానే ముక్కలు ముక్కలు అయిపోతే వాడు అటువంటి శిలను ఎన్నుకున్నవాడు అసలు శిల్పే కాదు. అందువల్ల గుణవంతులైనటువంటి ఉత్తమ శిష్యులను ఎన్నుకుని వారందరికీ ఇచ్చేటువంటి యోగ్యత కలిగిన వారు మరి ఎంతోమంది ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక శిబిరం పెట్టి ఆ శిబిరంలో న్యాయ వేదాంతాదులని ఇదివరకే వ్యాకరణాలు చదువుకున్న వారిని కూడా కూర్చోబెట్టి వారందరికీ అద్భుతమైనటువంటి ప్రక్రియ చేశారు. ఆ రోజుల్లో వారు చేసిన దానికి నా అదృష్టం ఏంటంటే నన్ను ప్రాథమంగా అయ్యా మీరు వచ్చి ప్రారంభించన్నారన్నారు. 40-50 మంది పండితులు వారందరికీ కూడా శ్రీభాష్యారంభం చేస్తున్నారు. ఆ గోష్ఠిని మీరు ప్రారంభించండి అంటే నేను మొట్టమొదటి వచ్చి ఆరంభం చేశాను. తర్వాత దాన్ని సిద్ధితోటి ముగింపు కూడా మళ్ళీ నన్ను పిలిచారు. ఆ ముగింపు కూడా మనం గీతాభవనంలో కార్యక్రమం జరిగింది. ఆనాటిని రావడం జరిగింది. చాలా మరి మాకు విద్యుత్ నిర్విశేషులు అయినటువంటి 4 సార్లు రాజమండ్రి వచ్చారు, కొవ్వూరు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ఇంతే కాపాటు చేసేవారు, ఇంత పెరిగేసుకొని తినేవారు. ఒక అరటి పండు ఉండాలి, అంతకంటే ఏమి తినేవారు కారం అసలు పడనే పడతారు. అటువంటి చాలా బాగుంది. అయ్యా స్వామి ఇంతైనా ఆనందించే దీంట్లో కెరీర్ పుస్తకాలు వస్తుంది అంటే మేము పుస్తకాలు ఏమా మీరు పుస్తకంగా ఉన్నారని మీరే అనుకోవాలి, మేము అనుకోవాలి. సన్నగా పడుతుంది సన్నగా, కానీ శరీరం కృషించినా బుద్ధి కృషించలేదు. బుద్ధి చాలా ప్రబలమైనటువంటి వారు మహానుభావులు. అటువంటి వారు మహతాం సంస్కవ మహానుభావుల యొక్క ఆ పేరు కనుక తలుచుకుంటే వారి పైన ఉంటారు, చూస్తుంటారు, నా గురించి చెప్పుకుంటున్నారా, వీళ్ళంతా కూడా 10 కాలాల పాటు హాయిగా బతుకుండాలి అని. అందుకే పెద్దల్ని మనం నిర్వచనాలు చేస్తాం. ఎందుకంటే చేయకపోతే మనం పెట్టింది ఏమైనా వాడికి వద్ద నైషధ కావ్యంలో రాస్తాడు 19వ సర్గం ప్రారంభంలో కాదు. ఏమయ్యా ఈ సత్యనాలు పెడుతుంటే మీరు పెట్టే గాలి ఏమైనా వచ్చి వాడు తింటున్నారా? ఎందుకంటే పెట్టడం ఇది వ్యర్థమైనటువంటి ప్రక్రియ. వాడు బాగా ఖండన చేస్తాడు. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తాము? ఆ సమయంలో మా నాన్నగారు చెప్పేవారు నా చిన్నప్పుడు. మా పెద్దమ్మ గారికి ఇంకా వారికి చేసేవారు. చేస్తుంది అక్కడికి వచ్చి కూర్చుంటారు. వాడు ఆ తిరువధ్యయనం చేస్తున్నప్పుడు తిరువధ్యయనం జరిగే ప్రక్రియలో ఆ గుమ్మం దగ్గరికి వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే గుమ్మం దగ్గర చూస్తారా లేదా అన్న విషయంలో ఉంచండి అంటే వారు ఆశిస్తారు. అందువల్ల ఏష్టవ్యా బహవ పుత్ర అంటుంది రామాయణం. 10 మందిని కనాలండి అంటే ఎక్కడి గయం కూడా చేయదు. 10 మందిని కంటే ఎవరికైనా గయపోదాం, మా నాన్నగారికి అక్కడ పిండ ప్రదానం చేద్దామనే సద్బుద్ధి కలుగుతుందేమో. అందువల్ల ఉత్తమ సంతానం కలగాలంటే 10 మంది సంతానాన్ని కనాలి అంటారు. అంటే గయాశరార్థం పెట్టాలని గుర్తే ఏంటి పుట్టకపోతే అది బుద్ధులు కొట్టవలసినటువంటి లక్షణం. రఘునాథాచార్య వాటిని మేము పితగానే భావిస్తాం. అది తండ్రి 2 రకాలు, శరీరం ఇచ్చే తండ్రి, జ్ఞానం ఇచ్చేటువంటి తండ్రి. ఆయన జ్ఞానం ఇచ్చేటువంటి తండ్రిగా నేను వారిని భావన చేస్తాను. ఈనాడు అగల స్థితి లేదు, కానీ రావాలని ఉత్సాహం మాత్రం ఉద్వేగంగా ఉంది. అది చెప్పే అయ్యా ఎంత బాగా ఉంది, ఇంకోనేమో వద్దంటున్నారు, కాబట్టి బంధాలు ఇస్తున్నారు. ఎవరు రోజు ఎక్కడికి వెళ్ళమంటారు, రోజు ఎక్కడికో పోతూనే ఉంటారు. వారికి ఏం పని లేదు, ఏదో పిలుస్తుంటారు. పని లేక పిలవలేదమ్మా, వాడికి గట్టి పని ఉండే పిలిచారు అని మా వృధాన్ని తీసుకొని వెంటనే ఆయన ఉన్నాడు కదా మనకు, అలా ఆరంభం వచ్చాము. ఈ సందర్భంగా మా రఘునాథాచార్య వారిని హృదయపూర్వకంగా సంభావన చేస్తూ వారిని మనసులో తలుచుకుంటూనే ఏదో ఒక ప్రక్రియ చేసుకుంటూ పెడుతుంటాను. శంకరాచార్య వేదాంత సంగ్రహం గ్రంథము ఏకవిజ్ఞానైన సర్వవిజ్ఞాన గ్రంథాలను లోకానికి అందిస్తున్నప్పుడు ఆ ముందు మాటల్లో రఘునాథాచార్య స్వామిని ప్రస్తావించిన మాట ఏంటంటే, ఈ సంప్రదాయంలో ఉండే శాస్త్రీయ గ్రంథాలను లోకానికి సులభంగా అందించేవాళ్ళు మా తర్వాత ఎవరు ఉండరా అని నేను వెంటపడుతున్న రోజుల్లో ఈ మహానుభావుల గ్రంథాలు చూసిన తర్వాత మీరున్నారు, ఇక మాకు వెంటలేదు అని మేము గుండె మీద చేసుకుని హాయిగా ఉన్నామని ఆ వాక్యాలు ఉన్నాయి.
నేను గ్రంథంలో ఉన్న వాక్యాలు చెప్తున్నాను, అర్థవాదం కాదు, ప్రశంస కాదు. ఆ గ్రంథంలో ముందుగా ఆ పాటలు ఉన్నాయి. రఘునాథాచార్య స్వామి గారు 92వ తీర్థక్షేత్ర సందర్భంలో ఆ కోగం కన్వెన్షన్ హాల్ వేదిక చాలా పెద్దగా ఉంది. అక్కడ పెద్దగా ఉంది, పెద్దగా కార్యక్రమాలు జరిగినాయి. ఈ ఆలయంలో కూడా పెద్దగా ఉండాలని వేదికను పెంచి ఈ ప్రత్యేక కార్యక్రమం ఆ పెద్దలందరూ ఏం చేసిన వేదిక పెద్దగా ఉండాలని ఈ ప్రయత్నం జరిగింది. మన చిరంజీవి స్వామి గారు, రామచంద్రజీవి స్వామి గారు, అష్టాచంద్రజీవి స్వామి గారు కాకినాడ నుంచి ఆ సంవత్సరం మాత్రమే వచ్చినటువంటి రంగరామానందజీవి స్వామి గారు, అలాగే అష్టాక్ష స్వామి గారు, అలాగే రమణాచార్య గారు, అలాగే తిరుపతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఇంతమంది ఉన్న పెద్ద సభలో ఆ గ్రంథం నిజంగా చాలా ఆ సభ చాలా ప్రత్యేకమైనది. 92వ తీర్థక్షేత్రం. అలా స్వామివారికి వారికి ఉన్న ప్రత్యేకమైనటువంటి విశేష సంబంధాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో ఈ ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వారి కనుక వెయిట్ చేసి ఈ సభకు ఇంత గొప్పతనాన్ని కలిగించేందుకు వారికి ఆశీర్వాద సమర్పణ చేసుకుంటూ